this session, we revise the topics maintenance of ERP system, benefits of ERP system and issues of ERP system. First, we will see the topic maintenance of ERP system. Okay. First, మనం అనుకున్నాం కదా లాస్ట్ సెషన్స్ లో మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఈఆర్పి సిస్టమ్ అనేది మనకి ట్రెమెండస్ చేంజ్ అనేది మన ఆర్గనైజేషన్ లో తీసుకొస్తుంది. సో ఈఆర్పి అనేది మనం సక్సెస్ఫుల్ చేయాలి అంటే ఫస్ట్ రైట్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో అంటే మన ఆర్గనైజేషన్ కి మన బిజినెస్ కి రిలేటెడ్ ఈఆర్పి సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ ని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని మన ఆర్గనైజేషన్ లో మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో మన సాఫ్ట్వేర్ మనం ఏదైతే చూస్ చేసుకున్నామో అంటే మన ఈఆర్పి సిస్టమ్ ఏదైతే మనం ఫాలో అవ్వాలని అనుకుంటున్నామో మన ఆర్గనైజేషన్ లో ఇది 100% సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఏ సాఫ్ట్వేర్ ని సెలెక్ట్ చేస్తున్నామో అది కరెక్ట్ సాఫ్ట్వేర్ అయి ఉండాలి. ఓకే. అంటే మనం ఏదైతే చాయిస్ తీసుకుంటున్నామో మనం ఆల్రెడీ అనుకున్నాము మనకి 500 అబో ఈఆర్పి సాఫ్ట్వేర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి అని అనుకున్నాము. సో వీటిలో మన ఆర్గనైజేషన్ కి రైట్ ఫిట్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో అది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఒకవేళ సెలెక్షనే కనుక రాంగ్ అయ్యింది అనుకోండి అప్పుడు మనం ఈఆర్పి సిస్టమ్ మన దాంట్లో మనం ఇన్స్టాల్ చేసినా కూడా అది సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం లేదు, అంటే అన్సక్సెస్ అయ్యేటటువంటి అవకాశమే ఎక్కువ అన్నమాట. ఓకే. సో మన ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే మన ఆర్గనైజేషన్ కి అంటే మన బిజినెస్ ప్రాసెసెస్ ఏమైతే ఉన్నాయో మన డైలీ ఆపరేషన్స్ అంటే ఆపరేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆపరేషనల్ ప్రాసెసెస్ ఏమైతే ఉన్నాయో వాటికి సూట్ అయ్యేటటువంటి ఈఆర్పి సాఫ్ట్వేర్ ని ఎట్ ది బిగినింగ్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే. ఒకవేళ అలా సెలెక్ట్ చేసుకోలేని పక్షంలో ఓకే అనుకున్నాం కదా మనం ఈఆర్పి ఎంబెడ్ చేయడం అనేది ఒక చిన్న విషయం కాదు, అది చాలా రిస్క్ తో కూడుకున్న విషయం, అలాగే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట, అలాగే చాలా కాస్ట్లీ. సో మనం కొంతవరకు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కొంతవరకు ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇది కరెక్ట్ చాయిస్ కాదేమో మళ్ళీ వేరే దానికి మనం షిఫ్ట్ అవుదాం అని అనుకోవడము అసలు జరగని విషయం అన్నమాట. ఓకే. సో మొదటిసారి మనం ఏం చేయాలి అంటే సాఫ్ట్వేర్ ని కరెక్ట్ సాఫ్ట్వేర్ ని చూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే. సో ఫస్ట్ చూస్ చేసుకోవడానికి మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి అనేది చూద్దాం. ఓకే. సో మనకి జనరల్ గా కావాల్సినవి ఏంటి అంటే టెక్నికల్ రిక్వైర్మెంట్స్. ఓకే. మన బిజినెస్ కి సంబంధించి టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనం సాఫ్ట్వేర్ ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే టెక్నికల్ రిక్వైర్మెంట్సే కాకుండా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ముందు మనం డిఫైన్ చేయాల్సింది ఏంటి అంటే మన బిజినెస్ యొక్క పర్పస్. ఓకే. మన బిజినెస్ యొక్క పర్పస్ ఏంటి, అలాగే అందులో జరిగేటటువంటి బిజినెస్ ఆపరేషన్స్ ఏమైతే ప్రాసెసెస్ ఏమైతే ఉన్నాయో వాటిని ముందు మనం డిఫైన్ చేసుకోవాలి. ఓకే. సో టెక్నికల్ రిక్వైర్మెంట్స్ తో పాటు పర్పస్ ఆఫ్ ద బిజినెస్ తెలిసి ఉండాలి, అలాగే బిజినెస్ ప్రాసెసెస్ మన ఆర్గనైజేషన్ లో ఏం జరుగుతున్నాయో అవి కూడా మనకి తెలిసి ఉండాలన్నమాట. ఓకే. సో వీటిని మనం ఒక రకంగా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అని మనం అనుకుంటున్నాము. ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ జనరల్ గా ఏముంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే. కరెంట్ బిజినెస్ ప్రాసెసెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, బిజినెస్ ప్రాసెసెస్ అనేవి ఏముంటాయి మనకి తెలిసి ఉండాలి. సో కరెంట్ బిజినెస్ ప్రాసెసెస్ ఏమైతే ఉంటాయో అవి మనకి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ లోకి వస్తాయి. ఓకే. సెకండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే వర్క్ ఫ్లో ఆఫ్ బిజినెస్. వర్క్ ఫ్లో ఆఫ్ బిజినెస్ మన బిజినెస్ యొక్క వర్క్ ఫ్లో ఎలా అయితే ఉంటుందో ఆ ఫ్లో మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఐడెంటిఫై ఆపర్చునిటీస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద బిజినెస్. ఓకే. మనకి ఆపర్చునిటీస్ ఏమైతే ఉంటాయో అంటే మన బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇంప్లిమెంట్ అవ్వడానికి ఆపర్చునిటీస్ ఏమైతే ఉంటాయో వాటిని కూడా మనం ఏం చేయాలి అంటే ఐడెంటిఫై చేసుకోవాలి, డిఫైన్ చేసుకోవాలి. ఓకే. అలాగే రియలిస్టిక్ అండ్ మెజరబుల్ బిజినెస్ బెనిఫిట్స్. రియలిస్టిక్ అండ్ మెజరబుల్ బిజినెస్ బెనిఫిట్స్.
ఓకే, ఇవన్నీ కూడా మనకి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ లోకి వస్తాయి. ఓకే, టెక్నికల్ రిక్వైర్మెంట్సే కాకుండా బిజినెస్ కి సంబంధించినటువంటి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా మనకి తెలిసి ఉండాలి. ఓకే, ఈ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కరెంట్ బిజినెస్ ప్రాసెసెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. తర్వాత బిజినెస్ వర్క్ ఫ్లో మనకి తెలిసి ఉండాలి. తర్వాత ఆపర్చునిటీస్, మన బిజినెస్ మనకి ఇంప్రూవ్ అవ్వడానికి ఉండేటటువంటి ఆపర్చునిటీస్ ఏమున్నాయంటే డిఫరెంట్ వేస్, ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉన్నటువంటి డిఫరెంట్ వేస్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ముందుగానే మనం ఏం చేయాలి అంటే ఐడెంటిఫై చేయాలి. తర్వాత రియలిస్టిక్ అండ్ మెజరబుల్ బిజినెస్ బెనిఫిట్స్ ఏమైతే ఉంటాయో అవి కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ముందుగానే డిఫైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇవన్నీ మనం డిఫైన్ చేసిన తర్వాత మాత్రమే మనం ఎవాల్యుయేషన్ అలాగే సెలెక్షన్ ప్రొసీజర్ కి వెళ్తే మంచిది. ఓకే, ఒకవేళ మనకి ఈ రిక్వైర్మెంట్స్ ఏమీ తెలియకుండా జస్ట్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఒకటే మనం పెట్టుకొని ఓకే అంటే బిజినెస్ జనరల్ గా ఎలా జరుగుతుంది ప్రొసీజర్ ఇవి మాత్రమే మనం తెలుసుకొని మన బిజినెస్ గోల్ ఏంటో మనం తెలుసుకోకుండా, మన బిజినెస్ పర్పస్ ఏంటో మనం తెలుసుకోకుండా మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ ని చూస్ చేసుకున్నా కూడా మనకి ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. ఓకే, సో ఈఆర్పి సక్సెస్ అవ్వాలి అంటే మనకి టెక్నికల్ ఇష్యూస్ తో పాటు టెక్నికల్ రిక్వైర్మెంట్స్ తో పాటు మన సిస్టమ్ రిక్వైర్మెంట్, బిజినెస్ రిక్వైర్మెంట్స్ అనేవి కూడా మనకి తెలిసి ఉండాలి. ఓకే, అప్పుడు మనం ఎవాల్యుయేషన్ సెలెక్షన్ ప్రాసెస్ కి వెళ్ళినప్పుడు మనకి సరైనటువంటి రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ఎవాల్యుయేషన్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా ఉంది కదా, లాస్ట్ సెషన్స్ లో మనం చూస్తున్నాం ప్రీవియస్ టాపిక్స్ లో. సో ఎవాల్యుయేషన్ అంటే ముందుగా మనం ఏం చేస్తామంటే కొన్నిటిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 500 ఎబోనే ఉంటాయి. సో అన్నిటినీ మనం చెక్ చేయడం అనేది కుదరదు కాబట్టి మనం ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకొని లేకపోతే బ్రాండ్ ని బేస్ చేసుకొని ఇంకొక రకమైన ఆ క్రైటీరియాని బేస్ చేసుకొని మనం కొన్నిటిని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, మళ్ళీ వాటిలోంచి ఏం చేస్తామంటే మనం ప్రెజెంటేషన్స్ అలాగే డెమోస్ ని యూజ్ చేసుకొని మళ్ళీ వాటిలోంచి కొన్నిటిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫైనల్ గా మనం ఏం చేస్తామంటే ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని ఫర్దర్ గా మనం బిజినెస్ ప్లాన్స్ యూజ్ చేసుకొని ప్రాజెక్ట్ ప్లాన్స్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇవి బేసిక్ గా కావలసినటువంటి రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఇవి మెయిన్ రిక్వైర్మెంట్స్ అయినప్పటికీ కూడా వీటితో పాటు ఇంకా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో అవి ఏంటి అనేది కూడా మనం చూద్దాము. అది ఏంటి అంటే మన బిజినెస్ యొక్క సైజ్ కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సైజ్ అంటే జనరల్ గా ఎలా ఉంటుంది అని అనుకున్నాము, స్మాల్ బిజినెసెస్ ఉంటాయి, అలాగే మీడియం సైజ్ బిజినెసెస్ ఉంటాయి, అలాగే లార్జ్ సైజ్ బిజినెసెస్ ఉంటాయి అని చెప్పుకున్నాం. ఓకే, సో స్మాల్ అనగానే వాటి ఫంక్షనాలిటీస్ తక్కువ ఉంటాయి. సో వాటి రిక్వైర్మెంట్స్ కూడా ఆటోమేటిక్ గా ఎలా ఉంటుందంటే తక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, అలాగే మీడియం అనుకోండి, సో స్మాల్ కంటే ఫంక్షనాలిటీస్ కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. సో ఎక్కువగా ఫంక్షనాలిటీస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా రిక్వైర్మెంట్స్ కూడా ఏమవుతాయంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, లార్జ్ అనుకోండి ఇంకా నెంబర్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ మనకు ఉంటాయి. సో అందులో రిక్వైర్మెంట్స్ కూడా చాలా వాస్ట్ గా ఉండేటటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, మనకి తెలిసిందే కదా సైజ్ ని బట్టి కూడా కాస్ట్ అనేది ఉంటూ ఉంటుంది. ఓకే, సో మనకి తక్కువ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు తక్కువ ఫంక్షనాలిటీస్ మనకి అవసరం అవుతాయి కాబట్టి, అంటే తక్కువ మాడ్యూల్స్ మనకి అవసరం అవుతాయి కాబట్టి మన కాస్ట్ అనేది తక్కువగా ఉండేటటువంటి ఛాన్స్ ఉంది. అదే మీడియం లో ఫంక్షనాలిటీస్ ఎక్కువగా ఉంటాయి, రిక్వైర్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ ఈఆర్పి మాడ్యూల్స్ అనేవి మనం ఎక్కువగా అప్లై చేసుకోవాలి కాబట్టి, ఎంబెడ్ చేసుకోవాలి కాబట్టి కాస్ట్ అనేది ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. అదే లార్జ్ లో అనుకోండి అసలు మనం రిక్వైర్మెంట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకేనా, అంటే చాలా బ్రాడ్ గా రిక్వైర్మెంట్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో కాస్ట్ కూడా అదే విధంగా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇలా మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. మన సైజ్ ని కూడా మనం ఏం చేయాలి అంటే మన బిజినెస్ యొక్క సైజ్ ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, సో దీన్ని బట్టి కూడా మనం సాఫ్ట్వేర్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనం ఆల్రెడీ ఒక విషయం చెప్పుకున్నాం. అది ఏంటి అంటే ఒక బిజినెస్ ఉంది అనుకోండి, మేబీ అది స్మాల్ గా ఉండొచ్చు, సేమ్ అదే బిజినెస్ మీడియం సైజ్ ఉండొచ్చు, అదే బిజినెస్ లార్జ్ సైజ్ కూడా ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో వీటన్నిటికీ ఒకే రకమైన సాఫ్ట్వేర్ అప్లికబుల్ అవుతుంది అని మనం చెప్పుకున్నాము. అయితే కొన్ని ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సెక్టార్స్ లో, అంటే గవర్నమెంట్ సెక్టార్ లో యూజ్ చేసే ఈఆర్పి ఎలా ఉంటుంది అంటే అది సైజ్ ని బట్టి కూడా సాఫ్ట్వేర్ వ్యారీ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఒకే రకమైనటువంటి బిజినెస్ కి
గవర్నమెంట్ సెక్టార్ లో ఎగ్జాంపుల్ గా చెప్తున్నా నేను, గవర్నమెంట్ సెక్టార్ లో ఒకే రకమైనటువంటి బిజినెస్ కి ఓకే, ఒకవేళ అది స్మాలర్ సైజ్ బిజినెస్ అనుకోండి, దానికి వేరే రకమైన ఈఆర్పి సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తారు. అదే బిగ్గర్ సైజ్ అనుకోండి, అంటే మీడియం కానీ లార్జ్ కానీ, లేకపోతే స్మాల్ మీడియం కి ఒక రకమైన ఈఆర్పిని యూజ్ చేసి, లార్జ్ ఐటమ్స్ కి అంటే లార్జ్ బిజినెసెస్ కి ఇంకొక రకమైన ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా వ్యారీ అవుతున్నప్పుడు అంటే ఒకే బిజినెస్ సైజ్ ని బట్టి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ మనకి అవైలబుల్ గా ఉన్నప్పుడు మన బిజినెస్ యొక్క సైజ్ ఏంటి అనేది కూడా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే మనం ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నాము, సో మన సైజ్ అంటే స్మాలా మీడియమా అలాగే లార్జా అనేది మనం చూసుకోవాలి. సో వీటిలో వేరియేషన్ ఏమన్నా ఉందా ఈఆర్పి సాఫ్ట్వేర్, లేకపోతే ఒకే ఈఆర్పి సాఫ్ట్వేర్ మూడిటికి అప్లికబుల్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ మూడిటికి ఒకటే అప్లికబుల్ అవుతుంది అనుకోండి, మనకి ఎన్ని మాడ్యూల్స్ కావాలి అనేది తెలుసుకొని ఆ మాడ్యూల్స్ ని మనం ఎంబెడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఒకవేళ కాదు అనుకోండి, డిఫరెంట్ ఈఆర్పి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, సో ఆ సాఫ్ట్వేర్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి వాటిలో మనకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో సైజ్ ని కూడా మనం ఏం చేయాలి అంటే కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే బడ్జెట్. ఓకే, సో మామూలుగా మనం చెప్పుకున్నాము, మనం ప్రజెంట్ ఏదైతే బిజినెస్ రన్ చేస్తున్నామో దానికి 5 to 6 times అధికంగా బడ్జెట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈఆర్పి సిస్టమ్ అనేది కంప్లీట్ న్యూ ఎన్విరాన్మెంట్, సో కంప్లీట్ గా దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మార్చాల్సి ఉంటుంది. ప్రాసెసెస్ వేరుగా ఉంటాయి, ఫంక్షనాలిటీస్ సిమిలర్ గా ఉన్న ప్రాసెసెస్ అనేవి ఎలా ఉంటాయంటే వేరుగా ఉండేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో అంటే మనం ఏదైతే ముందు ప్రాసెస్ చేస్తున్నామో ఆ ప్రొసీజర్ మారేటటువంటి ఛాన్స్ ఉంది. సో దానికి ఏమవుతుంది అంటే కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఓకే, సో మనం అనుకున్నాం కదా ట్రైనింగ్ కి కాస్ట్ పడుతుంది, ఎక్కువ శాతం ఇంప్లిమెంటేషన్ ఫేజ్ అంతటిలో కూడా ఎక్కువ శాతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే తర్వాత ట్రైనింగ్ కి ఎక్కువ కాస్ట్ అనేది తీసుకుంటుంది. ఓకే, సో ఇదంతా కూడా మనకి బడ్జెట్ లో ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఒక 60-70% ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇంకా నా వల్ల కాదు, ఇక నేను బడ్జెట్ పెట్టలేను అనుకుంటే మనకి అదంతా వేస్ట్ అయిపోతుంది. ఆ 60-70% అంతా కూడా ఏమవుతుంది అంటే వేస్ట్ అయిపోయేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, సో ముందుగానే మనం బడ్జెట్ ని కూడా ఏం చేస్తాము అంటే కన్సిడర్ చేసి, సో ఆ ఏ ఈఆర్పి సాఫ్ట్వేర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 3 సాఫ్ట్వేర్స్ సూట్ అవుతాయి అనుకుందాం. ఓకే, సో వాటి కాస్ట్ వ్యారీ అవుతుంది అనుకున్నాం. సో మనకేమో ఫస్ట్ ఓకే అనిపిస్తుంది, మంచిగా బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది, బట్ బడ్జెట్ పరంగా చూస్తే మనకి థర్డ్ ది బాగుంది అనుకోండి, మనం ఇంకా బడ్జెట్ పెట్టలేము అనుకున్నప్పుడు ఆ థర్డ్ ది సెలెక్ట్ చేసుకోవడం మంచిది అనమాట. ఓకే, మనం మళ్ళీ ఫస్ట్ ది చూస్ చేసుకొని మళ్ళీ దాన్ని మనం కొంతవరకు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇంకా నాకు బడ్జెట్ పెట్టలేము అని దాన్ని అలా వదిలేయడం కంటే, సో ఆ ముందున్నదంతా వేస్ట్ అయిపోవడం కంటే కూడా మన బడ్జెట్ ని కూడా కన్సిడర్ చేసుకొని దాని ప్రకారం మనం ఫాలో అవ్వడం అనేది మంచిది. ఓకే, సో బడ్జెట్ ని కూడా మనం ఏం చేయాలి అంటే కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే హ్యూమన్ రిసోర్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే ప్రెసెంట్ మనం మాన్యువల్ గా చేస్తున్నాము. సో మాన్యువల్ గా నా దగ్గర ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు ఈ 100 మంది కూడా మనకి న్యూ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేయగలుగుతారా లేదా? ఓకే, ఒకవేళ అలా వర్క్ చేయలేకపోతే మళ్ళీ కొంతమందిని మనం అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది, స్కిల్డ్ పర్సన్స్ ని. ఓకే, ప్రెసెంట్ ఈ 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్, వీళ్ళలో మేనేజర్స్ గా వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, సూపర్వైజర్స్ గా వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, వీళ్ళు వాళ్ళ స్కిల్స్ తోనే మళ్ళీ ఐటీ ఫీల్డ్ లో వర్క్ చేయగలుగుతారా లేదా? సో ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ముందుగానే ఉందన్నమాట. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ చూసుకునే కంటే, సో హ్యూమన్ రిసోర్స్ కూడా మన దగ్గర సఫిషియెంట్ గా ఉందా లేదా, న్యూ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేయడానికి, ఐటీ సెక్టార్ లో వర్క్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉన్నారా లేదా? ఓకే, సో ఇలాంటి విషయాల్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే హ్యూమన్ రిసోర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఏ ఆర్గనైజేషన్ అయినా సక్సెస్ అవ్వాలి అంటే ముందు అక్కడ వర్క్ చేసేటటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాటిస్ఫైడ్ గా, స్కిల్డ్ గా, ఓకే, డెడికేటెడ్ గా వర్క్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, సో ఆ
అన్నిటికీ కూడా వాళ్ళు విల్లింగ్ గా ఉన్నారా లేదా, న్యూ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు అడ్జస్ట్ అవుతారా లేదా అనేది కూడా మనం ఏం చేయాలి అంటే ముందుగానే చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, తర్వాత మన వెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్ట్రెంగ్స్ అలాగే వీక్నెసెస్ కూడా మనం ముందుగానే తెలుసుకోగలిగి ఉండాలి. ఓకే, సో మన వెండర్ ని కూడా మనం ఏం చేసుకోగలగాలి అంటే డిఫైన్ చేసుకోగలగాలి. ఓకే, సో మనం ఒక వెండర్ ని యాక్చువల్ గా మనం ఇక్కడ చూస్ చేసుకుంటున్నాము అంటే మాక్సిమం మనం ఎవరి దగ్గరనైనా ఆల్రెడీ ఈఆర్పీని ఇంప్లిమెంట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ బిజినెసెస్ ఏమైతే ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి మన సజెషన్స్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలానే వాళ్ళని డిఫైన్ చేసే విధంగా వాళ్ళ స్ట్రెంగ్స్ అలాగే వాళ్ళ వీక్నెసెస్ కూడా మనం తెలుసుకోగలగాలి. ఓకే, సో వాళ్ళు మనకి ఫర్దర్ గా మనకి హెల్ప్ చేయగలుగుతారా లేరా అంటే త్రూ అవుట్ ద జనరల్ గా ఏంటంటే ఒక ఈఆర్పీని మనం ఇంప్లిమెంట్ చేసాము అనుకోండి, అది దరిదాపు 10 to 12 years వరకు కూడా మనం యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది వితౌట్ అప్డేటింగ్ న్యూ టెక్నాలజీ అనమాట. ఓకే, న్యూ టెక్నాలజీని యూజ్ చేయకుండానే మనం 10 years మినిమం దాంతో వర్క్ చేసేటటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, సో ఇన్ని సంవత్సరాలు కూడా అంటే 10 years అంటే ఒక తక్కువ టైం ఏమి కాదు, చాలా లాంగ్ టైము. సో ఈ లాంగ్ టైమ్ మనకి వెండర్స్ నుంచి సపోర్ట్ ఉంటుందా లేదా. ఓకే, సో ఇది తెలుసుకోవడం కోసం వాళ్ళ స్ట్రెంగ్స్ అలాగే వీక్నెసెస్ కూడా మనకి తెలిసి ఉండాలన్నమాట. ఓకే, సో ఇవి కూడా మనం కన్సిడర్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే సాఫ్ట్వేర్ ఈఆర్పీ సాఫ్ట్వేర్ ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే మనం మెయిన్ గా చూస్తున్నామో ఆ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అలాగే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, బిజినెస్ ప్రాసెసెస్ అలాగే వర్క్ ఫ్లో అలాగే ఇలాంటివన్నీ కూడా. సో ఈ రిక్వైర్మెంట్స్ కూడా మనకి తెలిసి ఉండాలి. అలాగే వీటితో పాటు ఇంకా మనకి తెలియాల్సినవి ఏంటి అంటే సైజ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఓకే, మన ఆర్గనైజేషన్ యొక్క సైజ్ మనం కన్సిడర్ చేసుకోవాలి. అలాగే బడ్జెట్ మనం చూసుకోవాలి. అలాగే హ్యూమన్ రిసోర్స్ గురించి కూడా మనం చూసుకోవాలి. ఆ తర్వాత వెండర్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉండాలన్నమాట. ఓకే, సో ఈ వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ముందుగా ఏం చేస్తాము అంటే ఎవాల్యుయేషన్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ లోకి వెళ్తాం. ఓకే, సో ఇవి ఏమి మనం చెయ్యకుండా డైరెక్ట్ గా జస్ట్ మనం ఈఆర్పీని ఎంబెడ్ చేసేసుకోవాలి, ఈఆర్పీ సిస్టమ్స్ ని మనం యూజ్ చేసుకోవాలి అని మనం ఏదో జస్ట్ చెక్ చేసేసి నార్మల్ గా ఏదో ఒక సాఫ్ట్వేర్ ని మనం చూస్ చేసేసుకొని సో ఫర్దర్ గా మనం ఇబ్బందులు పాలయ్యే కంటే కూడా స్టార్టింగ్ ని మనం అంతా కూడా పక్కాగా రిక్వైర్మెంట్స్ అన్ని చూసుకున్న తర్వాత మనం ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కి వెళ్తే మనకి 100% మనకి ఈఆర్పీ అనేది సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మనం మెయింటెనెన్స్ గురించి చూద్దాం. సో మెయింటెనెన్స్ లో ఫస్ట్ ఏంటి అంటే ఈఆర్పీ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఈ ఈఆర్పీ ఇంప్లిమెంటేషన్ లో ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే 2 phases గా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాము. ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే డీటెయిల్డ్ డిస్కవరీ ఫేజ్. ఓకే, ఈ డీటెయిల్డ్ డిస్కవరీ ఫేజ్ లో మనం ఏం చేస్తాము అంటే కస్టమర్ తో పాటు మనం రివ్యూని కండక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో కస్టమర్ దగ్గర నుంచి మనం రిక్వైర్మెంట్స్ అన్ని కస్టమర్ యొక్క నీడ్స్ ఏమైతే ఉన్నాయో పిన్ టు పిన్ మనం దాన్ని ఏం చేస్తాము అంటే మనం డిఫైన్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే క్వశ్చనింగ్ అనేది ఉంటుంది. ఓకే, ప్రతి రిక్వైర్మెంట్ ని కూడా క్వశ్చన్ ఫార్మాట్ లో మనం డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ కి మనం ఇచ్చేటటువంటి ఆన్సర్స్ మనకి కావలసినటువంటి ఆన్సర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బట్టి మనం ఆ ఫంక్షనాలిటీని చూస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే రీడిఫైనింగ్. ఓకే, ఇది మనం పోస్ట్ ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇదంతా పోస్ట్ ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత జరిగేటటువంటి విషయాలన్నమాట. సో ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే అగైన్ కస్టమర్ తో మనం ఒక రివ్యూని ప్లాన్ చేసుకుంటున్నాం. ఓకే, ఈ రివ్యూలో ప్రతి రిక్వైర్మెంట్ కూడా ఒక క్వశ్చన్ లాగా ఉంటుంది. సో ఆ క్వశ్చన్ కి మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి మనం ఆన్సర్ ని ప్రొవైడ్ చేయగలిగి ఉండాలి. ఓకే, సో ఒకవేళ ఆన్సర్ ప్రొవైడ్ చేయలేని పక్షంలో లేకపోతే ఏదైతే మనం ఆన్సర్ ఇస్తున్నామో అది కస్టమర్ సాటిస్ఫై అవ్వలేని పక్షంలో ఆ కస్టమర్ ఏం చేయొచ్చు దాన్ని అంటే రీడిఫైన్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. మేబీ కస్టమర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంప్లిమెంటేషన్ కమిటీ ఏదైతే ఉంటుందో మన దగ్గర సో ఆ ఇంప్లిమెంటేషన్ కమిటీ కూడా ఏం చేయొచ్చు అంటే రీడిఫైన్ చేసేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ రీడిఫైన్ అలాగే స్ట్రీమ్ లైన్ మళ్ళీ ప్రాసెస్ అనేది మళ్ళీ కండక్ట్ చేయడం అంటే ఒక రకంగా రీ ఇంజనీరింగ్ అని అనుకున్నాం కదా.
సో ఏవైతే మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేస్తామో సో వాటిలో ఏమైనా డిఫెక్ట్స్ మనకు అనిపిస్తే వాటిని మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే రీఇంజనీర్ చేయొచ్చు. అదే ఇక్కడ మళ్ళీ మనం చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం కంప్లీట్ గా ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత కస్టమర్ తో మనం ఏం చేస్తాము అంటే రిక్వైర్మెంట్స్ అలాగే ఇప్పుడు మనం ఇచ్చినటువంటి సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సొల్యూషన్స్ వాటిని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా కరెక్ట్ గా రిక్వైర్మెంట్ ని రీచ్ అవ్వలేకపోయినా మన సొల్యూషన్ లేకపోతే కస్టమర్ దానికి సాటిస్ఫై అవ్వకపోయినా మళ్ళీ దాన్ని ఏం చేయొచ్చు అంటే రీడిఫైన్ చేసేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, ఇది డీటెయిల్డ్ డిస్కవరీ ఫేజ్. ఓకే, ఈ డీటెయిల్ డిస్కవరీ ఫేజ్ లో ఏమైతే ఫైనల్ గా మనం చూస్తున్నాము సొల్యూషన్స్ ప్రాసెసెస్. ఓకే, సో ఇవంతా ఓకే అయిన తర్వాత అది ఏమవుతుంది అంటే ప్రాజెక్ట్ ప్లాన్ గా కన్వర్ట్ అయ్యి సో దాన్ని ఫర్దర్ గా మూవ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. అంటే ఫర్దర్ గా అంటే రియల్ టైమ్ లోకి ఆ ప్రాజెక్ట్ ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఈఆర్పి ఇంప్లిమెంటేషన్ లో ఉన్నటువంటి 2 వేస్ ఒక రకంగా చెప్పాలి అంటే 2 ఫేజెస్ లాగా చెప్పుకోవచ్చు. ఓకే, డీటెయిల్డ్ డిస్కవరీ ఫేజ్ తర్వాత ప్రాజెక్ట్ ప్లాన్. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటి అంటే ఈఆర్పి మెయింటెనెన్స్. ఓకే, ఈఆర్పి మెయింటెనెన్స్ అనేది ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్ తర్వాత ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిపోయింది, దీన్ని మనం రియల్ టైమ్ లోకి తీసుకెళ్లిపోయాము అనుకోండి, అంటే ఆపరేషనల్ వర్క్ అంతా కూడా మనకి జరుగుతుంది అనుకోండి. ఆ తర్వాత కూడా ఉండేటటువంటి వెండార్ యొక్క సపోర్ట్. ఓకే, మనం అనుకున్నాం కదా ఇందాక వెండార్ అనే వాడి యొక్క సపోర్ట్ మనకి ఎప్పటి వరకు ఉండాలి అంటే త్రూ అవుట్ ద ఈఆర్పి సిస్టమ్. ఓకే, ఈఆర్పి సిస్టమ్ ఎగ్జిస్ట్ అయినంత వరకు కూడా మనకి వెండార్ యొక్క సపోర్ట్ అనేది ఉండాలి. ఓకే, సో మనం ఒక టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకున్నాము బిజినెస్ లో. సో ఆ టెక్నాలజీని ఫాలో అవుతూ మనం ఏం చేస్తామంటే ఆ బిజినెస్ ఆపరేషన్స్ ని పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ న్యూ టెక్నాలజీస్ వచ్చినా లేకపోతే ఇంకొక అప్డేట్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, అది ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి ఏమీ తెలియదు. ఓకే, సో వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వెండర్స్ ఏం చేస్తారు అంటే ఎప్పుడైతే న్యూ అప్డేట్స్ వచ్చినాయో ఆటోమేటిక్ గా ఏం చేస్తారంటే వీళ్ళకి అది ఇన్ఫార్మ్ చేయడం లేకపోతే వాళ్ళు అప్డేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అప్డేషన్ తర్వాత మళ్ళీ ఆపరేషన్స్ అనేవి ఆపరేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేవి జనరల్ గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ వెండార్ యొక్క సపోర్ట్ అనేది కావాలి. ఓకే, ఈ వెండార్ యొక్క సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకే, మొదటిది ఏంటి అంటే సైట్ ఎవాల్యుయేషన్. ఓకే, సైట్ ఎవాల్యుయేషన్. ఈ సైట్ ఎవాల్యుయేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఇమీడియట్ గా ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత అంటే ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఇమీడియట్ గా జరిగేది ఏంటి అంటే సైట్ ఎవాల్యుయేషన్. సైట్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన ఆర్గనైజేషన్ లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది అనుకుందాం, అలాగే ఫైనాన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ 2 డిపార్ట్మెంట్స్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మాన్యువల్ గా మనం చేస్తున్నాము ఆర్గనైజేషన్ లో. ఇప్పుడు మాన్యువల్ గా ఉన్నదంతా కూడా ఏమైపోయింది అంటే ఆటోమేటెడ్ అయిపోయింది. ఓకే, ఆటోమేటెడ్ అయిపోయిందని మనం ఎలా చెప్తున్నాము, ఈఆర్పిని యూజ్ చేసుకోవడం వల్ల ఈఆర్పి ఏం చేస్తుందని ఫస్ట్ క్లాసెస్ లో చెప్పుకున్నాము, ఇంటిగ్రేషన్ చేస్తుంది. సో దట్ ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా ప్రొసీజర్ అంతా కూడా ఆటోమేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో డిఫరెంట్ మాడ్యూల్స్ మన బిజినెస్ లో ఏమైతే ఉన్నాయో వాటిని ఇంటిగ్రేట్ చేయడం వల్ల వర్క్ ఫ్లో అంతా కూడా ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే, సో ఇక్కడ ఆటోమేషన్ అనేది జరుగుతుంది. సో మాన్యువల్ గా యూజ్ చేసేటంటే మాన్యువల్ గా వర్క్ చేసినటువంటి ఎంప్లాయీ ఇప్పుడు ఆటోమేటెడ్ గా ఏం చేయాలి అంటే వర్క్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, సో ఆటోమేటెడ్ గా ప్రొసీజర్స్ జరిగినా కూడా ఇండైరెక్ట్ గా ప్రాసెస్ ని స్టార్ట్ చేయాల్సింది ఎవరు అంటే ఎంప్లాయీస్ స్టార్ట్ చేయాలి, హ్యూమన్ రిసోర్సెస్ స్టార్ట్ చేయాలి. ఓకే, సరే ఏదైనా కానీ ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఇప్పటి వరకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ యొక్క ఫంక్షనాలిటీస్ ని మాన్యువల్ గా చేసాము. ఓకే, ఇప్పుడు వాటిని ఆటోమేటిక్ గా చేస్తున్నాం, ఎలక్ట్రానిక్ గా చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఎలక్ట్రానిక్ గా చేస్తున్నాం. సో మాన్యువల్ గా చేసినటువంటి ప్రొసీజర్స్ ఎలక్ట్రానిక్ గా ఎలా చేయాలి అనేది మనకి చూపించాల్సిన అవసరం ఉంది, అంటే ఎంప్లాయీస్ కి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏమన్నాము అంటే సైట్ ఎవాల్యుయేషన్. ఓకే, సో సైట్ ఎవాల్యుయేషన్ లో వర్క్ చేసేది ఎవరు అంటే కన్సల్టెంట్స్ వర్క్ చేస్తారు. కన్సల్టెంట్స్ అంటే ఎవరు అనేది మనం ఆల్రెడీ చూసాం కదా, ఈ ఈఆర్పి
సిస్టమ్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరైతే స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని మనం ఏమన్నాము అంటే కన్సల్టెంట్స్ అన్నాం. ఈ కన్సల్టెంట్స్ ఏంటి అంటే సైట్ ఎవాల్యుయేషన్ చేస్తారు. అంటే ప్రతి ఐటమ్ మన బిజినెస్ లో మనం ఈఆర్పి సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి సో ప్రతి ఐటమ్ కూడా ఎలా వర్క్ అవుతుంది, ఎలా చేస్తాము, మాన్యువల్ గా ఎలా చేసేవాళ్ళం, ఇప్పుడు ఎలా చేస్తాము, సో అలా చేయడం వల్ల ఉన్నటువంటి నెగటివ్స్ ఏంటి, సో ఆటోమేటిక్ గా జరగడం వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటి. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ట్రైన్ అప్ చేయడం అనేది జరుగుతుంది. అది సైట్ ఎవాల్యుయేషన్ లో జరిగేటటువంటి ప్రొసీజర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఆన్ సైట్ ట్రైనింగ్. ఓకే, ఈ ఆన్ సైట్ ట్రైనింగ్ లో ఏంటి అంటే మన రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో మన రిక్వైర్మెంట్స్ ఓకే ఈ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఇప్పుడు మనం ఏం చేసాము అంటే ప్రొసీజర్స్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ ప్రొసీజర్స్ ఏం చేస్తాయి అంటే మన వర్క్ ఏదైతే ఉందో వాటిని ఆటోమేటిక్ గా చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ రిక్వైర్మెంట్స్ ని ప్రొసీజర్స్ ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నాయి అనేది ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా కన్సల్టెంట్స్ అనే వాళ్ళే వర్క్ అవుతారు. ఓకే, కన్సల్టెంట్స్ అనే వాళ్ళే ఇక్కడ కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆన్ సైట్ ట్రైనింగ్ అంటే ఏంటంటే మన రిక్వైర్మెంట్ ఇది. ఓకే, మనం ఈ రకమైన ట్రాన్సాక్షన్ చేయాలి, సో ఆ ట్రాన్సాక్షన్ చేయడానికి మనం ఈ ప్రొసీజర్ ని యూజ్ చేస్తున్నాం. ఈ ప్రొసీజర్ ఈ రిక్వైర్మెంట్ ని లేకపోతే ఈ ట్రాన్సాక్షన్ ఎలా కంప్లీట్ చేయగలదు ఓకే అనేటటువంటి అవేర్నెస్ ట్రైనింగ్ అనేది ఇక్కడ కన్సల్టెంట్స్ ఎంప్లాయీస్ కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అది ఆన్ సైట్ ట్రైనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఆన్లైన్ సపోర్ట్. ఇక్కడ ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్స్ లేకపోతే వెండర్స్ ఏం చేస్తారు అంటే ఆన్లైన్ సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆన్లైన్ సపోర్ట్ అనగానే మనకి తెలిసిందే కదా, త్రూ ఇంటర్నెట్. ఓకే, త్రూ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ లో మనకి సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇంటర్నెట్ లో మనకు ఒక సెక్యూర్ ఏరియా అనేది కావాలి. ఓకే, సో ఎందుకు అంటే బిజినెస్ కి సంబంధించినటువంటి చాలా డేటా అనేది ఉంటుంది, అది కాన్ఫిడెన్షియల్ కూడా ఉండొచ్చు. సో దాంతో మనం వర్క్ చేసేటప్పుడు మనకి ఒక సెక్యూర్ ఏరియా అనేది కావాల్సి ఉంటుంది అనమాట. ఈ సెక్యూర్ ఏరియాని ఇంటర్నెట్ లో ఏమని పిలుస్తున్నాము అంటే మనం సపోర్ట్ జోన్ అని పిలుస్తున్నాం. సపోర్ట్ జోన్. ఓకే, ఈ సపోర్ట్ జోన్ లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఈ సపోర్ట్ జోన్ లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ప్రెసెంట్ మన బిజినెస్ కి సంబంధించిన సిచ్యువేషన్ కి ఓకే ప్రెసెంట్ మన బిజినెస్ సంబంధించిన బిజినెస్ సిచ్యువేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఈఆర్పీని ఇంప్లిమెంట్ చేసుకోవడం ద్వారా మనం అదే సిచ్యువేషన్స్ ని మన ఫ్యూచర్ లో ఎలా మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటాము అనేది ఇక్కడ మనకు ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ సపోర్ట్ జోన్ లో మనకు ఉండేది ఏంటి అంటే ఇన్ఫర్మేషన్. ఓకే, ఇన్ఫర్మేషన్ అనేది ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఓకే, ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రెసెంట్ మన బిజినెస్ లో సంబంధించిన అంటే మాన్యువల్ గా ఇప్పుడు మనం ఏదైతే వర్క్ చేస్తాం అదే అనుకోండి. ఓకే, సో మాన్యువల్ గా ఈ రకంగా వర్క్ చేస్తున్నాము, ఈ రకమైన డేటా ఉంటుంది, ఇలా జనరేట్ అవుతుంది. ఓకే, సో ఫ్యూచర్ లో ఇప్పుడు మనం ఆటోమేట్ చేసుకోవడం వల్ల ఈఆర్పీని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల అదే డేటాని మనం ఫ్యూచర్ లో ఎలా యూజ్ చేస్తున్నాము, ఎలా వాటిని ప్రాసెస్ చేస్తాము, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో ఉంటుంది అంటే ఆన్లైన్ సపోర్ట్ లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ సపోర్ట్ జోన్ అనేది ఇంటర్నెట్ లో సపోర్ట్ జోన్ అనేది ఎవరు క్రియేట్ చేస్తున్నారు అంటే వెండర్స్ లేకపోతే కన్సల్టెంట్స్ అనుకున్నాం, కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఏం చేస్తారంటే వెండర్సే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ వెండర్స్ యొక్క యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఓకే అలాగే వెండర్ యొక్క కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అలాగే రీసెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ డేటాని లేకపోతే ఈ సపోర్ట్ జోన్ ని యాక్సెస్ చేసుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ ఈఆర్పీ సిస్టమ్స్ ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మెయింటైన్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈఆర్పీ మెయింటెనెన్స్ లో సైట్ ఎవాల్యుయేషన్, ఆన్ సైట్ ట్రైనింగ్ అలాగే ఆన్లైన్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకే, సైట్ ఎవాల్యుయేషన్ అంటే మొత్తం మన బిజినెస్ ఆర్గనైజేషన్ ఎలా రన్ అవుతుంది అనేది కన్సల్టెంట్స్ ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే ఆన్ సైట్ ట్రైనింగ్ లో ఏంటంటే మన రిక్వైర్మెంట్స్ ఏమైతే మనం ఫస్ట్ డిఫైన్ చేస్తున్నామో వాటిని ఎలా మనం సొల్యూషన్స్ ఇక్కడ రాబట్టగలుగుతున్నాము. ఓకే, సో ఏ ప్రొసీజర్స్ ని యూజ్ చేసి మన సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆన్ సైట్ ట్రైనింగ్ లో మనం తెలుసుకోగలుగుతున్నాము త్రూ కన్సల్టెంట్స్ ఆర్ వెండర్స్.
తర్వాత ఆన్లైన్ సపోర్ట్, ఆన్లైన్ లో అంటే ఇంటర్నెట్ ని బేస్ చేసుకొని కూడా మనకి సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట, మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. సో ఈ ఇంటర్నెట్ లో మనకి ఒక సెక్యూర్ ఏరియా ఉంటుంది. ఈ సెక్యూర్ ఏరియాని మనం సపోర్ట్ జోన్ అని పిలుస్తున్నాము. ఈ సపోర్ట్ జోన్ లో ఏముంటుందంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది విచ్ ఈస్ రిలేటెడ్ టు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ద బిజినెస్, తర్వాత ఫ్యూచర్ సిచ్యువేషన్ ఆఫ్ ద బిజినెస్. ఓకే, ప్రెసెంట్ అంటే కరెంట్ బిజినెస్ ప్రాసెసెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే ఫ్యూచర్ బిజినెస్ ప్రాసెసెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో దాని యూజర్స్ కానివ్వండి, లేకపోతే దాని యొక్క కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో కన్సల్టెంట్స్ కానివ్వండి, లేకపోతే రీసెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఒక ట్రూ ఈఆర్పి సాఫ్ట్వేర్ అనేది, ఓకే, ట్రూ ఈఆర్పి సాఫ్ట్వేర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇంటిగ్రేట్ చేస్తుంది. ఓకే, దేన్ని ఇంటిగ్రేట్ చేస్తుంది? మన బిజినెస్ లో ఉన్నటువంటి మాడ్యూల్స్ ఏమైతే ఉన్నాయో ఆ మాడ్యూల్స్ అన్నిటినీ కూడా అది ఏం చేస్తుంది అంటే ఇంటిగ్రేట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఓకే, సో పర్ఫెక్ట్ గా ఇంటిగ్రేట్ చేయగలగాలి. ఓకే, లాస్ట్ సెషన్స్ లో మనం చెప్పుకున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ ఉంది అనుకోని, ఇన్వెంటరీ మాడ్యూల్ ఉందనుకోండి, ఇన్వెంటరీ మాడ్యూల్ కి పర్చేజ్ మాడ్యూల్ తో ఏముండాలి అంటే రిలేషన్ అనేది ఉండాలి. ఓకే, ఇన్వెంటరీ మాడ్యూల్ కి పర్చేజ్ మాడ్యూల్ తో రిలేషన్ అనేది ఉండాలి. ఓకే, ఇన్వెంటరీ మాడ్యూల్ కి SCM తో సంబంధం ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఎలా ఇంటిగ్రేట్ చేయాలి? ఇన్వెంటరీని పర్చేజ్ తో ఇంటిగ్రేట్ చేయాలి, కానీ ఇన్వెంటరీని SCM తో ఇంటిగ్రేట్ చేయడానికి కుదరదు, అలాగే పర్చేజ్ తో కూడా ఇంటిగ్రేట్ చేయడానికి కుదరదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఉంది అనుకోండి, ఇప్పుడు సేల్స్ ని మనం SCM తో ఇంటిగ్రేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. సో ఈ డిఫరెంట్ మాడ్యూల్స్ ని మనం ఇంటిగ్రేట్ చేస్తున్నామంటే మీనింగ్ ఏంటంటే ప్రతిదాంతో ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రాపర్ అంటే ప్రాసెసెస్ అంటే డేటా యొక్క వర్క్ ఫ్లో ఎలా అయితే ఉంటుందో దాన్ని బట్టి మనం ఏం చేస్తాము అంటే మాడ్యూల్స్ ని ఇంటిగ్రేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఏం చేస్తామంటే ఒక ప్రాపర్ వేలో ఇంటిగ్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈఆర్పిని మన సిస్టమ్స్ లో ఇంటిగ్రేట్ చేసుకోవడం ద్వారా, ఎంబెడ్ చేసుకోవడం ద్వారా మనం మాడ్యూల్స్ మధ్య రిలేషన్ ని క్రియేట్ చేసుకొని వర్క్ ఫ్లో అనేది ప్రాపర్ వేలో చేసేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ఈ ఈఆర్పి సిస్టమ్ ని మన బిజినెస్ లో ఎంబెడ్ చేసుకోవడం ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో ఒకసారి మనం ఆ బెనిఫిట్స్ ని చూద్దాం. ఆల్రెడీ మనం అడ్వాంటేజెస్ చూసాము, అలాగే బెనిఫిట్స్ కూడా చాలా సార్లు చూసాము. మళ్ళీ అవే మనకు ఒకసారి రిపీట్ అవుతాయి, ఒకసారి అవన్నీ కూడా చూద్దాం. ఓకే, మొదటిది ఏంటి అంటే స్కాలబిలిటీ. సో స్కాలబిలిటీనే మనం ఎలాస్టిసిటీ అని కూడా చెప్పుకోవచ్చు. స్కాలబిలిటీ అంటే ఏంటి అంటే మనం ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ ని ఇంక్లూడ్ చేసుకున్నాము అనుకోండి మన బిజినెస్ లో. ఇప్పుడు నేను ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ HR ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది అనుకుందాం. సో దీనికి నేను రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాను. సో ఇక్కడ వరకు మాత్రమే నేను ఏం చేస్తున్నానంటే ఒక ఎక్స్టెండ్ వరకు మాత్రమే నేను ఏం చేస్తున్నానంటే దాన్ని యూజ్ చేసుకోగలుగుతున్నాను సాఫ్ట్వేర్. ఓకే, ఇన్ ఫ్యూచర్ నేను నా పరిధిని ఎక్స్టెండ్ చేయాలి అనుకోండి. ఓకే, సో నేను ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో నేను ట్రాన్సాక్షన్స్ చేస్తున్నానో వాటిని ఇంకొంచెం వాటి పరిధిని పెంచుకుందాము అనుకుంటే ఆటోమేటిక్ గా ఈఆర్పి సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో మనం అంటే ఇంతవరకునే చేయగలదు ఇది, అంటే దీని పరిధి ఇంతే, దీనికి సరిహద్దులు ఇంతే అని చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. సో ఈఆర్పి అనేది మనకి ఏ ఎక్స్టెండ్ వరకు అయినా ఎయిమ్ టు స్కై లాగా ఏ ఎక్స్టెండ్ వరకు అయినా కూడా అది వర్క్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే స్కాలబిలిటీ అని అంటాం. ఓకే, సో అంటే ఫ్యూచర్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ మనకి ఒక బిజినెస్ ఒక సిచ్యువేషన్ లో ఉంటుంది, ఒక 2-3 ఇయర్స్ ఇదే సిచ్యువేషన్ లో ఉండాలని ఏమీ లేదు. ఓకే, అది ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఓకే, దాని పరిధి అనేది పెరగచ్చు. సో అలా పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఫంక్షనాలిటీస్ కూడా ఏమవుతాయంటే ఇంక్రీజ్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, ఎప్పుడైతే ఫంక్షనాలిటీస్ ఇంక్రీజ్ అవుతున్నాయో వాటికి సంబంధించిన ప్రాసెసెస్ కూడా ఏమవ్వాలి అంటే ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, డేటా కూడా మళ్ళీ దాన్ని డిఫరెంట్ రిసోర్సెస్ నుంచి కలెక్ట్ చేసుకోవడం అంటే మళ్ళీ దాంతో పాటు దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ప్రొసీజర్స్ అన్ని కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈఆర్పి ఏం చేస్తుంది అంటే సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఓకే, ఇది స్కాలబిలిటీ. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇంప్రూవ్డ్ రిపోర్టింగ్. ఓకే, సో మనం
ఫ్యూచర్ లో ఎప్పుడైనా డెసిషన్స్ తీసుకోవాలంటే, బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనకి ఎప్పటికప్పుడు ఏముండాలి అంటే రిపోర్ట్స్ అనేవి ఉండాలి. ఓకే, సో మాన్యువల్ గా రిపోర్ట్స్ ని తయారు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి. జనరల్ గా మాన్యువల్ గా చేసేటప్పుడు ఎక్కువగా జరిగేటటువంటి ఏం జరుగుతుంటుందంటే డేటా లాస్ అనేది జరుగుతుంది, అలాగే డేటా డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. ఓకే, అంటే మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఒక రకమైన డేటా ఉంటుంది, దాని అవుట్పుట్ లోకి వచ్చేటప్పటికి ఇంకో రకమైన డేటా ఉంటుంది. మాన్యువల్ గా కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. అట్లా కాకుండా ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఆటోమేటెడ్ టెంప్లెట్ సిస్టమ్స్ ని యూజ్ చేస్తుంది అనమాట. ఆటోమేటెడ్ టెంప్లెట్ సిస్టమ్. ఓకే, సో రిపోర్ట్స్ ని క్రియేట్ చేయడానికి ఆటోమేటెడ్ టెంప్లెట్ సిస్టమ్స్ ని యూజ్ చేస్తుంది ఈఆర్పి సిస్టమ్. సో దీని వల్ల ఏంటి అంటే రిపోర్ట్స్ అనేవి ఓకే టెంప్లెట్స్ ని యూజ్ చేసుకొని క్రియేట్ చేయడం, ఆటోమేటిక్ గా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో టెంప్లెట్స్ అంటే మనకు ఐడియా ఉంది కదా, ఆల్రెడీ క్రియేట్ అయినటువంటి డిజైన్స్ ఉంటాయి. సో వాటిలో ఏమవుతుంది అంటే మన రిపోర్ట్స్, మన డేటా అనేది మనకి డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే మనకి పర్ఫెక్ట్ డేటా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంటిగ్రేషన్ అనేది. సో మనం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ని, డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియాస్ ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేయడం వల్ల సో ఆ డేటా మొత్తాన్ని కూడా అంటే డిఫరెంట్ ఏరియాస్ నుండి డేటాను తీసుకొని మనకి రిపోర్టింగ్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో దీని వల్ల మనం పర్ఫెక్ట్ డెసిషన్స్ ఫ్యూచర్ లో తీసుకునే అవకాశం అయితే మనకి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే డేటా క్వాలిటీ. ఓకే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డేటా క్వాలిటీ అంటే ఏమీ లేదు, డేటా ఏదైతే ఉందో పర్ఫెక్ట్ డేటా దాన్ని అలా అదే విధంగా మెయింటైన్ చేయడం అనమాట. ఓకే, వితౌట్ లాసింగ్, వితౌట్ డామేజ్ మనం డేటాని మెయింటైన్ చేయడం. ఓకే, సో మనం చెప్పుకున్న పాయింట్ మళ్ళీ ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. సో మాన్యువల్ గా చేసేటప్పుడు మనకి కొంత డామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది డేటా. సో ఇక్కడ ఏంటి అంటే ఆటోమేటిక్ గా జరుగుతుంది. సో మాన్యువల్ గా మనం క్యారీ చేయట్లేదు, ఆటోమేటిక్ గా ఒక చోటు నుండి ఇంకొక చోటుకి డేటా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి సో రిసీవ్ చేసుకున్నప్పుడు ఏ డేటా అయితే ఉందో ఆటోమేటిక్ గా మనకి ఎండ్ పాయింట్ లో కూడా అంటే స్టార్టింగ్ పాయింట్ లో డేటా ఏ విధంగా అయితే ఉందో ఎండింగ్ పాయింట్ లో కూడా డేటా అదే విధంగా ఉంటుంది. ఓకే, సో దీని వల్ల ఏంటి అంటే డేటా క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంటిగ్రేషన్. సో ఈఆర్పి సిస్టమ్స్ ప్రాపర్ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే డేటా ఫ్లో అనేది కరెక్ట్ గా ఉంటుంది. దీని వల్ల కూడా డేటా క్వాలిటీ అనేది హయ్యర్ గా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఓకే, మనం సరిగా ఇంటిగ్రేట్ ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాంటప్పుడు డేటా క్వాలిటీ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆపరేషన్స్, సో ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రాసెసెస్ ని పెర్ఫార్మ్ చేయడానికి లేకపోతే ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఇక్కడ లోవర్ కాస్ట్ అనేది తీసుకుంటుంది అని చెప్తున్నారు. ఓకే, సో ఒక ఆపరేషన్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ప్రాపర్ దాని పెర్ఫార్మెన్స్ జరగాలి అంటే మనకి ఏం కావాలి, డేటా అనేది కావాలి. ఓకే, ఈ డేటా అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇంటర్నల్ రిసోర్సెస్ నుంచి వస్తుంది, అలాగే ఎక్స్టర్నల్ రిసోర్సెస్ నుంచి వస్తుంది. ఓకే, సో ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత అంటే పెర్ఫార్మ్ చేయడానికి డిఫరెంట్ ప్రొసీజర్స్ అనేవి కావాలి. సో దీనికి మాన్యువల్ గా చేయాలి అంటే మనం ఇంటర్నల్ రిసోర్సెస్ ని ఐడెంటిఫై చేసుకోవాలి, మాన్యువల్ గా ఎక్స్టర్నల్ రిసోర్సెస్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. సో దీని నుండి కావలసిన డేటాని తీసుకోవడం జరుగుతుంది, దాన్ని మనం ప్రాసెస్ లో పెట్టడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ కూడా మనకి టైం ఎక్కువగా తీసుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ఒక రకంగా టైం పరంగా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే కాస్ట్ ని రెడ్యూస్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఆటోమేటిక్ గా జరుగుతుందో ఓకే, సో టైం అనేది ఏమవుతుందంటే తక్కువ టైంలోనే ఆపరేషన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఓకే, సో ప్రీవియస్ గా నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. బ్యాంక్స్ మనం తీసుకున్నాము అనుకోండి, ఇంతకు ముందు ఇప్పుడు బ్యాంక్స్ లో ఏంటి అంటే డైరెక్ట్ గా మనం ఏదైతే వర్క్ చేయాలనుకున్నామో ఒక పర్సన్ దగ్గరికి వెళ్తున్నాము, అక్కడే సిస్టమ్ లో ఎంటర్ చేసేస్తున్నారు, అక్కడే ప్రొసీజర్ అంతా అయిపోతుంది, మనకి కావాల్సిన సర్వీస్ కూడా అక్కడే మనకు వచ్చేస్తుంది. ఓకే, కానీ ప్రీవియస్ గా అలా ఉండేది కాదు అని చెప్పాను. ఓకే, అక్కడ ఒక 4-5 కూర్చునే వాళ్ళు, మనం ఒక ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒకరి తర్వాత ఒకరికి పాస్ అయ్యి ఎప్పటికో లాస్ట్ పర్సన్ కి వెళ్ళి అక్కడి నుంచి మనం సర్వీస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, టైం పరంగా ఇక్కడ ఏమవుతుంది అంటే
చాలా వరకు మనం టైం ని అంటే ఎగ్జిక్యూషన్ టైం ని మనం ఏం చేసాము అంటే రెడ్యూస్ చేసేసాం. ఓకే, సో దీని వల్ల కూడా కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ అనేది లో అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. తర్వాత ఆ ఆపరేషన్ యొక్క క్వాలిటీ కూడా ఓకే అంటే క్వాలిటీ కూడా ఏముంటుంది అంటే హయ్యర్ గా ఉంటుంది. అంటే మనం ఏదైతే సర్వీస్ అంటే కస్టమర్ కి ప్రొవైడ్ చేయాలనుకున్నామో దాన్ని హయ్యర్ క్వాలిటీతో లోవర్ కాస్ట్ లో హయ్యర్ క్వాలిటీతో ప్రొవైడ్ చేసేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో మాన్యువల్ గా చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ పర్సన్ కి ఫామ్ ఇచ్చాను అనుకోండి, ఒకవేళ ఆ పర్సన్ ఒక అమౌంట్ అయిపోయి ఇంకొక అమౌంట్ వేసారనుకోండి పొరపాటున, అదే ఆటోమేటిక్ గా త్రూ అవుట్ ద ప్రాసెస్ క్యారీ అయిపోయేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటి అంటే మనం ఆటోమేటిక్ గా జరగడం వల్ల డేటా ఏదైతే ఫస్ట్ మనం ఎంటర్ చేస్తున్నామో అదే త్రూ అవుట్ ద ఆపరేషన్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, ఇది లోవర్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే బెటర్ సిఆర్ఎం. ఓకే, సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ కైనా కావలసిన మెయిన్ రిసోర్స్ ఎవరు అంటే కస్టమర్. ఓకే, సో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది ఈఆర్పి ద్వారానే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. సో కస్టమర్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేసే విధంగా అన్ని ఫంక్షనాలిటీస్ ని ఈఆర్పి సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో మనం చాలాసార్లు చెప్పాను నేను ప్రీవియస్ గా. ఇప్పుడు మనం ఎక్కడైనా షాపింగ్ కి వెళ్ళాము అనుకోండి, సో అక్కడ మన ఈమెయిల్ ఐడినో లేకపోతే ఫోన్ నెంబరో ఎంటర్ చేయమని అడుగుతారు. ఓకే, సో ఫర్దర్ గా వాళ్ళు ఏవైనా న్యూ ప్రోడక్ట్స్ ని లాంచ్ చేసినా లేకపోతే ఏదైనా డిస్కౌంట్ సేల్స్ పెట్టినా ఇలాంటప్పుడు మనకి ఆ ఫోన్ నెంబర్ కి ఆ మెసేజ్ అనేది పంపించడం జరుగుతుంది. ఓకే, సో దీని వల్ల కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సేల్స్ ని ఇంప్రూవ్ చేసుకునేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో కస్టమర్ తో డైరెక్ట్ రిలేషన్షిప్ ని లేకపోతే లాంగ్ టైమ్ రిలేషన్షిప్ ని లేకపోతే గుడ్ కమ్యూనికేషన్ ని మెయింటైన్ చేసే విధంగా ఈఆర్పి ఏం చేసింది అంటే సిఆర్ఎం ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చేసింది అనమాట. ఓకే, సో మాన్యువల్ బిజినెస్ లో కన్నా కూడా ఈఆర్పి సిస్టమ్స్ ని యూజ్ చేసినటువంటి బిజినెస్ లో ఏం జరుగుతుంది అంటే కస్టమర్ తో మంచి రిలేషన్షిప్ అనేది లాంగ్ టైమ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది బెటర్ సిఆర్ఎం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే బిజినెస్ అనలిటిక్స్. ఈ బిజినెస్ అనలిటిక్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే డెసిషన్స్ ని తీసుకోవడానికి. ఓకే, మన బిజినెస్ ప్రాపర్ గా జరగడానికి అలాగే ఇంప్రూవ్ అవ్వడానికి ఫ్యూచర్ లో ఇంప్లిమెంట్ అవ్వడానికి కావలసినటువంటి డెసిషన్స్ ఏమైతే ఉన్నాయో అవి మనకి బిజినెస్ అనలిటిక్స్ లో ఉంటాయి అనమాట. ఓకే, సో ఇక్కడ ఈఆర్పి ఏం చేస్తుందంటే కొన్ని అనలిటికల్ టూల్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ టూల్స్ ఏం చేస్తాయంటే ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసే విధంగా డెసిషన్స్ తీసుకునే విధంగా ఈ టూల్స్ మనకి డేటాని అనలైజ్ చేస్తాయి అనమాట. ఓకే, సో డేటాని అనలైజ్ చేయడానికి ప్రాపర్ డెసిషన్స్ తీసుకోవడానికి అలాగే ఆర్గనైజేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి ఇన్ ఫ్యూచర్ ఈ అనలిటికల్ టూల్స్ అనేవి మనకి బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఇంప్రూవ్డ్ డేటా యాక్సెస్. ఓకే, డేటా యాక్సెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, ఆల్రెడీ మనం డేటా క్వాలిటీ అనేది చెప్పుకున్నాం, సో ఇక్కడ కూడా అదే వస్తుంది. సో క్వాలిటేటివ్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే డేటాని యాక్సెస్ చేసేటప్పుడు మేబీ అది ఎంప్లాయీ కావచ్చు, యూజర్ కావచ్చు, లేకపోతే కస్టమర్ కావచ్చు, అంటే ఎండ్ యూజర్ కావచ్చు, యూజర్స్ కానీ ఎండ్ యూజర్స్ కానీ డేటాని యాక్సెస్ చేసేటప్పుడు క్వాలిటీ డేటాని యాక్సెస్ చేసే విధంగా ఉంటుంది, ప్లస్ ఇన్ టైం డేటాని కూడా ఇచ్చే విధంగా ఉంటుంది అనమాట. ఓకే, అంటే కస్టమర్ కి లేకపోతే యూజర్ కి లేకపోతే ఎండ్ యూజర్ కి ఏదైతే డేటా కావాలో ఓకే ఆన్ టైం ఆ డేటాని అది ప్రొవైడ్ చేసే విధంగా ఇక్కడ మనకి ఫంక్షన్స్ అనేవి జనరేట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇది ఇంప్రూవ్డ్ డేటా యాక్సెస్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే బెటర్ సప్లై చైన్. ఓకే, సో ఇక్కడ ఒకటి సప్లై చైన్ లో కూడా మనకి ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది. ఓకే, మ్యానుఫ్యాక్చరర్స్, తర్వాత హోల్సేలర్స్, తర్వాత రిటైలర్స్, అలాగే కస్టమర్స్. ఓకే, ఇది సప్లై చైన్. ఓకే,
ప్రోడక్ట్ అనేది ఎక్కడి నుండి వస్తుంది అంటే మ్యానుఫ్యాక్చరర్ టు కస్టమర్ అన్నమాట. ఓకే, ఇది కొన్నిసార్లు చాలా రకాలుగా జరగచ్చు. ఇప్పుడు మనం రాసుకున్న ఆర్డర్ లో జరగచ్చు, కొన్నిసార్లు హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఒకటే ఉంటారు. ఓకే, సో వాళ్ళ దగ్గర నుంచి రిటైలర్ కి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కస్టమర్ కి వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు హోల్సేలర్ నుంచి డైరెక్ట్ గా కస్టమర్స్ కి వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. ఇలా రకరకాలుగా సప్లై చైన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది కూడా ఒకదానికొకటి ఇంటిగ్రేట్ అవ్వాలి. ఓకే, సో వీటిని కూడా ఒకరికొకరికి ఇంటిగ్రేట్ చేసి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎక్స్టర్నల్ గా జరిగేటటువంటి ప్రాసెస్. ఓకే, బిజినెస్ లో అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ లో కాకుండా ఎక్స్టర్నల్ గా జరిగేటటువంటి ప్రాసెస్ అన్నమాట. సో ఎక్స్టర్నల్ ఐటమ్స్ ని కూడా ఎక్స్టర్నల్ ఫంక్షన్స్ ని కూడా సపోర్ట్ చేస్తుంది అని మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా ఈఆర్పి సిస్టమ్. సో ఇది ఎక్స్టర్నల్ గా జరిగేటటువంటి ఫంక్షన్స్. సో ఈ చైన్ ఏదైతే ఉందో ఓకే, ఇది ప్రాపర్ గా ఇంటిగ్రేట్ చేయడం వల్ల కూడా ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి డేటా ఫ్లో అనేది జరిగేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇది కూడా ఏమవుతుంది అంటే ఒక రకంగా ఇది ఎక్స్టర్నల్ ఫంక్షన్ అయినప్పటికీ కూడా ఇంటర్నల్ ఫంక్షన్ లాగా ఏమవుతుందంటే ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఒకదానికొకటి కనెక్ట్ అయ్యిందో ఆటోమేటిక్ గా ఆటోమేటెడ్ అప్డేట్స్ అనేవి ఉంటాయి, ఆటోమేటెడ్ రిపోర్ట్స్ అనేవి ఉంటాయి ఒకదాని నుంచి ఒకటికి. సో ఇక్కడ సప్లై చైన్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసే విధంగా మనకి ఈఆర్పి సిస్టమ్ అనేది మాడ్యూల్స్ ని ప్రిపేర్ చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే రెగ్యులేటరీ కాంప్లయన్స్. ఓకే, మన బిజినెస్ కి సంబంధించినటువంటి రూల్స్ ఏమైతే ఉన్నాయో ఓకే, ఆ రూల్స్ ని ఫాలో అవుతూ మన రిక్వైర్మెంట్స్ అది ఏం చేస్తుంది అంటే ఫుల్ఫిల్ చేస్తుంది. ఓకే, సో మన రూల్స్ ని ప్రతిదీ కూడా మన రూల్ కి వర్తించే విధంగా అన్నమాట, అప్లై చేసే విధంగా మన రిక్వైర్మెంట్స్ ఏం చేస్తుంది అంటే ఫుల్ఫిల్ చేస్తుంది. ఓకే, సో మనం అనుకుంటాం కదా ఎజెండా అని అనుకుంటాం కదా. సో ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ కి కూడా ఒక ఎజెండా ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓకే, సో ప్రతి డిపార్ట్మెంట్ లేకపోతే ప్రతి ఎంప్లాయీ కూడా రూల్స్ ఏం చేయాలి అంటే ఫాలో అవుతుండాలి. సో ఇవన్నీ కూడా ప్రాపర్ గా జరిగే విధంగా అది చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే రెడ్యూస్డ్ కాంప్లెక్సిటీ. సో ఇక్కడ ఆటోమేషన్ అనేది ఒకటి మనం చెప్పుకున్నాం కదా. సో ఆటోమేటిక్ గా ప్రాసెస్ అనేది జరగడం వల్ల ఆటోమేటిక్ గా కాంప్లెక్సిటీ అనేది కూడా ఏమవుతుందంటే రెడ్యూస్ అనేది అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇది మాన్యువల్ గా మనం చెయ్యట్లేదు, ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. సో ఇక్కడ మనకి కొన్ని టూల్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఈ ప్రీ డిఫైన్డ్ టూల్స్ ని యూస్ చేసుకోవడం ద్వారా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా అనలైజేషన్ కి అనలిటికల్ టూల్స్ ని మనం యూస్ చేసినట్టు ప్రతి ప్రాసెస్ కి కూడా కొన్ని టూల్స్ అనేవి ఉంటాయి. ఆ టూల్స్ ని యూస్ చేసి ఆ ప్రాసెస్ ని ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని వల్ల ఏమవుతుందంటే కాంప్లెక్సిటీ అనేది బర్డెన్ అనేది ఏమవుతుందంటే రెడ్యూస్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇది ఈఆర్పి సిస్టమ్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్స్. ఓకే, మొదటిది ఏంటి అంటే స్కాలబిలిటీ, ఎలాస్టిసిటీ. నెక్స్ట్ వన్ ఇంప్రూవ్డ్ రిపోర్టింగ్, డేటా క్వాలిటీ, లోవర్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్, better CRM, business analytics, improved data access, better supply chain, regulatory compliance and reduced complexity. Okay, సో బెనిఫిట్స్ అయితే చెప్పుకున్నాము. అలాగే బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇష్యూస్ కూడా ఉంటాయి, కొన్ని ఇష్యూస్. సో ఈ ఇష్యూస్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో పోస్ట్ ఇంప్లిమెంటేషన్ లో వచ్చే లేకపోతే ఇన్ ఇంప్లిమెంటేషన్ లో వచ్చేటటువంటి ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఓకే, ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇష్యూ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఈజ్ డన్ ఇన్ స్టేజెస్. ఓకే, ఇంప్లిమెంటేషన్ అనేది ఏంటి అంటే స్టేజెస్ గా జరుగుతుంది, ఒకేసారి జరగదు. ఓకే, సో ఏ వర్క్ అయినా కూడా మనం అంతా కూడా ఒకేసారి చేయాలి అనుకుంటే అది ఏమవుతుందంటే ఫ్లాప్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, సో వర్క్ ని మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా మాడ్యులర్ గా చేసుకోవాలి. ఓకే, పార్టీషన్ చేసుకోవాలి. సో పార్టీషన్స్ చేసుకొని మనం ఇండివిడ్యువల్ గా చేస్తే ఆ వర్క్ ఏమవుతుంది అంటే సక్సెస్ఫుల్ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, అదే విషయాన్ని ఇక్కడ కూడా మనం చెప్తున్నారు. ఓకే, ఈఆర్పి సిస్టమ్ అనేది ఒక చిన్న విషయం కాదు. ఈఆర్పిని ఇంప్లిమెంట్ చేయడం అనేది మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాము. ఇందులో మనకు చాలా మార్చాల్సి ఉంటుంది. అంటే 100% మన ప్రెసెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం అప్డేట్ చేయాల్సిన 100% అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇలా మొత్తం బిజినెస్ ని మనం చేంజ్ చేసేటప్పుడు ఆ మొత్తం ఒకేసారి అయిపోవాలి అని మనం అనుకుంటే, ఒకవేళ అలా చేయడానికి ట్రై చేస్తే డెఫినెట్ గా ఆ ఈఆర్పి సిస్టమ్ ఏమవుతుంది అంటే
అన్సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఓకే, సో కంపల్సరీ ఏమవ్వాలంటే స్టేజెస్ లో జరగడం, ఇంప్లిమెంటేషన్ అనేది స్టేజెస్ లో జరగాలి. ఓకే, మొత్తం అంతా కూడా ఒకేసారి జరిగేటటువంటి ఛాన్స్ లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి, 1 by 1 ఏం చేస్తూ ఉంటాము అంటే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాం. సైమల్టేనియస్ గా అన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, ఇది వేరు కదా అని అనుకోవడానికి ఉండదు. ఓకే, ఎందుకు అంటే ఇది ఆటోమేషన్ ని క్రియేట్ చేస్తుంది. సో ఒకటి మనం చేస్తున్నాము అంటే అప్డేట్ చేస్తున్నాము అనుకుంటే అది ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నటువంటి వేరే దాంట్లో కూడా ఆటోమేటిక్ గా చేంజెస్ అనేవి జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక్కొక్క దాన్ని మనం ఏం చేస్తామంటే అప్డేట్ చేసుకుంటూ వస్తాం. ఓకే, ఇది ఒక ఇష్యూగా చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ఏంటంటే అప్రోప్రియేట్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఓకే, మేబీ అది ఇంప్లిమెంటేషన్ టైంలో కానివ్వండి, లేకపోతే ఇంప్లిమెంటేషన్ తర్వాత కానివ్వండి, లేకపోతే రిక్వైర్మెంట్స్ ని డిఫైన్ చేయడం విషయంలో కానివ్వండి, లేకపోతే సాఫ్ట్వేర్ ని సెలెక్ట్ చేసుకోవడం విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ఏముండాలి అంటే ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఉండాలి. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం స్టేజెస్ రాసుకుందాం. ముందు మనం ఏం చేయాలి అంటే డిఫైన్ రిక్వైర్మెంట్స్ ని డిఫైన్ చేసుకోవాలి. ఓకే, తర్వాత రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని సాఫ్ట్వేర్ ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ ని తర్వాత ఏం చేయాలి అంటే ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే, ఇంప్లిమెంటేషన్ లో మనకి చాలా రకాల స్టేజెస్ ఉంటాయి, అవన్నీ పక్కన పెడదాం. మనం ఇంప్లిమెంటేషన్ అయిపోయింది అనుకుందాము. సో పోస్ట్ ఇంప్లిమెంటేషన్ లో దాన్ని ఏం చేయాలి అంటే మెయింటెనెన్స్ చేయాలి. ఓకే, మెయింటెనెన్స్. ఓకే, సో ఇవన్నిటికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఉండాలి. సో రిక్వైర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ చేస్తున్నాను మాన్యువల్ గా, నేను దాన్ని ఇప్పుడు ERP మోడల్లోకి మార్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, నా బిజినెస్ కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఓకే, అది నాకు తెలిసి ఉండాలి బేసిక్ గా. ఒకవేళ తెలియలేదు అనుకోండి, మనం అనుకున్నాం కదా రిక్వైర్మెంట్ అంటే ఒక్కటే కాదు, ఇంకా చాలా రకాలు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము మన బిజినెస్ పర్పస్ ఏంటి, వర్క్ ఫ్లో ఏంటి, తర్వాత మన బిజినెస్ యొక్క సైజ్, ఇంకా రకరకాల బడ్జెట్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో దీనికి కూడా మనకి ప్రాపర్ ట్రైనింగ్ అనేది, అంటే ప్రతి ఫేజ్ లోను ERP సిస్టమ్ ని ఎంబెడ్ చేసుకుని, అంటే మనకు ఆ థాట్ వచ్చిన దగ్గర నుండి ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి స్టేజ్ లోను కూడా ఏం జరగాలి అంటే ట్రైనింగ్ అనేది ఉండాలి. ఓకే, ఇది కంపల్సరీ ఉండాల్సింది, లేకపోతే మనకి ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అనేది, లేకపోతే ప్రాపర్ ఎవాల్యుయేషన్ అనేది జరిగేటటువంటి అవకాశం అయితే లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ అనాలిసిస్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నదే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ అనాలిసిస్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ని సరిగా మనం అనలైజ్ చేయకపోవడం వల్ల. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే మనం రిక్వైర్మెంట్ ని అనలైజ్ చేయడము, అలాగే వాటిని డిఫైన్ చేయడమే కాకుండా ఇంప్లిమెంటేషన్ జరిగేంత వరకు కూడా, అంటే త్రూ అవుట్ ద ఇంప్లిమెంటేషన్ ఈ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి విజిబుల్ గా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఓకే, సో ఎప్పుడైతే ఇవి విజిబుల్ గా ఉన్నాయో ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు కూడా వీటిని ఫాలో అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట. లేకపోతే వీటిని ఫాలో అవ్వకుండా ఇంప్లిమెంటేషన్ లో చేంజెస్ అనేవి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే, సో త్రూ అవుట్ ద ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ మన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి ట్రాన్స్పరెంట్ గా విజిబుల్ గా ఉంటూనే ఉండాలి. ఓకే, సో ఈ రిక్వైర్మెంట్స్ అనేవి ప్రాపర్ గా అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఓకే, సో వాటిని విజిబుల్ గా ఉంచడమే కాకుండా అసలు ముందు వాటిని కరెక్ట్ గా అనలైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇందాక మనం చెప్పుకున్నది ఆల్రెడీ టెక్నికల్ రిక్వైర్మెంట్స్, సిస్టమ్ రిక్వైర్మెంట్స్, అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్ గా అనలైజ్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఓకే, ఒకవేళ ప్రాపర్ అనలైజేషన్ రిక్వైర్మెంట్స్ వల్ల లేదు అనుకోండి, ఏమవుతుంది అంటే అన్సక్సెస్ అయ్యేటటువంటి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ సీనియర్ మేనేజ్మెంట్. ఓకే, సీనియర్ మేనేజ్మెంట్ అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి ప్రాపర్ సపోర్ట్ అనేది ఉండాలి. ఓకే, ఇంప్లిమెంటేషన్ లోనే కాదు, ఓకే, ప్రతి ఫేజ్ లోను. ఓకే, ఇంప్లిమెంటేషనే కాదు, అంటే అసలు ఆ థాట్ వచ్చిన దగ్గర నుంచి ERPని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే థాట్ వచ్చిన దగ్గర నుంచి, సో దాన్ని ఎంప్లాయీస్ తో షేర్ చేసుకోవడము, దానికి కావలసినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంటే బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉంటారు కదా
టాప్ లెవెల్ మేనేజ్మెంట్ సిఇఓస్ ఇలాంటివందరూ ఉంటారు కదా, సో వీళ్ళతో షేర్ చేసుకోవడం కానివ్వండి. అలాగే ఇంకా మిగిలిన ప్రతి ఆస్పెక్ట్ లోనూ కూడా సీనియర్ మేనేజ్మెంట్ యొక్క సపోర్ట్ అనేది ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, ప్రతి ఫంక్షనల్ హెడ్ కి, ఓకే, అలాగే ప్రతి ఫంక్షనల్ ఏరియాలో వర్క్ చేసేటటువంటి ఎంప్లాయ్ కి సీనియర్ మేనేజ్మెంట్ యొక్క సపోర్ట్ అనేది ఉండాలన్నమాట. ఓకే, ఎందుకంటే ఫోర్స్ గా మనం ఈఆర్పీని ఎంబెడ్ చేయడం ద్వారా, ఓకే, సో అంటే ఎవరి ఇష్టం లేకుండా జస్ట్ వాళ్ళు డెసిషన్స్ తీసుకొని వాళ్ళు చేసేయడం ద్వారా ఎటువంటి ఆ రిజల్ట్ అనేది ఉండదు. ఓకే, ఎందుకంటే ఏ బిజినెస్ అయినా కూడా సక్సెస్ అవ్వాలి అంటే అందులో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ దాన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ప్రతి ఎలిమెంట్ సపోర్ట్ చేయాలి అంటే ఇక్కడ ప్రతి ఎలిమెంట్ మీన్స్ ఎంప్లాయీస్, ప్రతి ఫంక్షనల్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్, మేనేజర్స్, సూపర్వైజర్స్, అలాగే సి లెవెల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరికీ కూడా సీనియర్ మేనేజ్మెంట్ యొక్క సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మెంటల్ సపోర్ట్ ఉండాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది. ఎందుకంటే ఎంప్లాయీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ ని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. సో మెయిన్ గా వాళ్ళకి సపోర్ట్ అనేది కావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే కంపాటబిలిటీ ఇష్యూస్ విత్ ఈఆర్పి మాడ్యూల్స్. ఓకే, ఈఆర్పి మాడ్యూల్స్ ఏమైతే ఉన్నాయో మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నదే, మనకి ప్రెసెంట్ కొన్ని ఫంక్షనల్ ఏరియాస్ ఉన్నాయి. సో ఈ ఫంక్షనల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటిని సపోర్ట్ చేసేటటువంటి మాడ్యూల్స్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మన సాఫ్ట్వేర్ ని సెలెక్ట్ చేసేసుకున్నాము, ఇంప్లిమెంట్ చేసుకున్నాము, కానీ దానిలో ఉన్నటువంటి మాడ్యూల్స్ మన ఫంక్షనల్ ఏరియాస్ కి కరెక్ట్ గా సూట్ అవ్వలేదు అనుకోండి, సింక్రనైజ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు కూడా మనకి ఇంప్లిమెంటేషన్ అనేది ఫెయిల్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇది కంపాటబిలిటీ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ కాస్ట్ ఓవర్ హెడ్స్. ఓకే, జనరల్ గా ఏంటంటే మనం ఒక బడ్జెట్ అనుకుంటాము, అది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేటప్పటికి అది ఏమవుతుంది అంటే కొంచెం ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో జనరల్ గా జరిగేటటువంటి విషయం. సో మనం ఇంత అనుకుంటాము, తర్వాత అది ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ కూడా అది తక్కువ పీరియడ్ లో అయిపోయేటటువంటిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు డెసిషన్ తీసుకున్నాను అనుకోండి ఈఆర్పి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి, ఇది కంప్లీట్ అవ్వడానికి నాకు మాక్సిమం 2 to 3 years పట్టేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, సో 2 to 3 years లో మనకి చాలా రకాల చేంజెస్ కూడా వచ్చేస్తాయి. సో వాటిని కూడా మళ్ళీ మనం ఏం చేస్తాం, రెన్యూవల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల ఓవర్ బడ్జెట్ అయిపోయేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, ఇది కాస్ట్ ఓవర్ హెడ్స్. నెక్స్ట్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మెయిన్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది హై ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దానికి ఓకే అయితే కనుక మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం ఎంబెడ్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఇవి మనకు ఉన్నటువంటి ఇష్యూస్. ఓకే, ఇంప్లిమెంటేషన్ అనేది స్టేజెస్ లో జరుగుతుంది. ఒకవేళ అలా జరగకపోతే కనుక ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అప్రోప్రియేట్ ట్రైనింగ్. ఏ స్టేజ్ లో అయినా కూడా ట్రైనింగ్ అనేది కంపల్సరీ ఉండాల్సినటువంటిది అనమాట. ఓకే, అలాగే రిక్వైర్మెంట్ అనాలిసిస్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా అన్సక్సెస్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. అలాగే సీనియర్ మేనేజ్మెంట్ యొక్క సపోర్ట్ ఎంప్లాయీస్ కి ఎప్పుడు కూడా ఉండాలి బిజినెస్ ఎలిమెంట్స్ కి. అలా లేని పక్షంలో కూడా మనకి అన్సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, అలాగే మన ఈఆర్పి మాడ్యూల్స్ అలాగే మన ఫంక్షనల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి కంపాటబిలిటీ అనేది ఉండాలి. తర్వాత కాస్ట్ ఓవర్ హెడ్స్ అనేది ఒక ఇష్యూ, అలాగే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా ఒక ఇష్యూగా మనం చెప్పుకుంటున్నాం. ఓకే, ఇవి మనకు ఉన్నటువంటి ఈఆర్పి ఇంప్లిమెంటేషన్ లో ఉన్నటువంటి ఇష్యూస్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఈ సెషన్ లో ఏంటి అంటే ఎంప్లాయీ రెసిస్టెన్స్. ఓకే, సో మనం మొదటి నుండి చెప్పుకుంటున్నాము బిజినెస్ అనేది మాన్యువల్ గా చేసినా లేకపోతే ఎలక్ట్రానిక్ గా చేసినా, ఓకే, ఇంటిగ్రేటెడ్ గా చేసినా ఏదైనా కూడా దీన్ని చేయాల్సిన వాళ్ళు ఎవరు అంటే ఎంప్లాయీస్. ఓకే, సో ఇండైరెక్ట్ గా గానీ డైరెక్ట్ గా గానీ ప్రొసీజర్స్ ని ఫోర్స్ చేసేది ఎవరు అంటే ఎంప్లాయీస్. ఓకే, సో ఈ ఎంప్లాయీస్ అనే వాళ్ళు డెడికేటెడ్ గా అలాగే మోరల్ గా అలాగే ట్రస్టీగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్గనైజేషన్ ఏమవుతుంది అంటే ఇంప్లిమెంట్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో ఈ ఎంప్లాయీస్ జనరల్ గా ఏంటి అంటే ఏదైతే ప్రజెంట్ మనం వర్క్ చేస్తూ ఉన్నామో
దానికి అలవాటైపోయి ఉంటారు కాబట్టి కొత్తగా ఏదైనా చేంజ్ అనేది వచ్చినప్పుడు వాళ్ళలో ఒక రకమైనటువంటి భయం అనేది ఉంటుంది. ఓకే, సో ప్రాపర్ గా వర్క్ చేస్తామా లేదా, లేకపోతే అవన్నీ మనం అడాప్ట్ చేసుకోగలుగుతామా లేదా, ఓకే, లేకపోతే ఇవన్నీ చేంజెస్ వల్ల మన జాబ్స్ ఎలా ఉంటుంది అంటే సెక్యూర్డ్ గా ఉంటుందా లేదా, అసలు జాబ్ ఉంటుందా లేదా. సో ఇలాంటివన్నీ కూడా ఒక రకమైన అంటే ఫోబియా కూడా ఒక రకంగా అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే ఎంప్లాయీ రెసిస్ట్ చేసే విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ రెసిస్టెన్స్ కి అసలు కారణం ఏంటి, ఎంప్లాయీస్ రెసిస్ట్ చేయడానికి, ఓకే, అపోజ్ చేయడానికి ఈఆర్పి సిస్టమ్స్ ని ఎంబెడ్ చేసుకునేటప్పుడు అపోజ్ చేయడానికి గల కారణాలు ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకే, మొదటిది ఏంటి అంటే ఫియర్ ఆఫ్ ద అన్నోన్, అలాగే సర్ప్రైజ్. ఓకే, ఇప్పుడు ఒక కొత్త విషయం మన లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది అనుకోండి, సో మనకి ఒక రకమైనటువంటి ఫియర్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు మాన్యువల్ గా వాళ్ళు వర్క్ చేసి ఉంటారు. సో వాళ్ళని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే చేంజ్ చేస్తున్నాం, ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ చేసేస్తున్నాం. సో దాన్ని వాళ్ళు మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రతి ఆఫీస్ లోనూ కూడా కంప్యూటర్ అనేది కనిపిస్తుంది, దానిలోనే వర్క్ చేయడం అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే గవర్నమెంట్ ఉన్నాయి అనుకోండి, రైల్వేస్ కానివ్వండి, బస్ కానివ్వండి, ఇప్పుడు అంతా ఆన్లైన్ లోనే అన్ని జరిగిపోతున్నాయి. ఓకే, ఒకప్పుడు అలా జరిగేవి కాదు. ఓకే, సో మాన్యువల్ గా చేసినటువంటి ఎంప్లాయీస్ కంప్లీట్ గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి మారిపోవడానికి కొంత ఫియర్ అనేది ఉంటుంది. సో అవి అడ్జస్ట్ అవుతామా లేదా ఇలాంటివన్నీ కూడా అన్నమాట. ఓకే, ఈ సడన్ గా ఈ వినడం వల్ల కూడా అంటే ఈ చేంజ్ అనేది సడన్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేసుకునే విధంగా ఉండరు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే రెసిస్ట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే మిస్ట్రస్ట్. ఓకే, మిస్ట్రస్ట్ అనేది ఏంటి అంటే నమ్మకం లేకపోవడం. అంటే ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో మనం అడ్జస్ట్ అవుతామా లేదా, ఓకే, అవన్నీ కూడా టెక్నాలజీస్ ని మనం ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతామా లేవా, మనం చేయగలుగుతామా లేదా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఏంటి అంటే రెసిస్ట్ చేసే విధంగా ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే లాస్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ, లేకపోతే జాబ్ కంట్రోల్. ఓకే, ఇందాక మనం అనుకున్నాం కదా, సో ఇది మారడం వల్ల మనకి జాబ్ అనేది ఉంటుందా లేదా. ఓకే, జనరల్ గా ఏంటి అంటే ఎప్పుడైతే ఈఆర్పిని ఇంప్లిమెంట్ చేసామో అంటే కంప్యూటరైజ్ ఆటోమేటిక్ గా అయిపోయినప్పుడు సో హ్యూమన్ రిసోర్స్ అనేది తగ్గిపోతుంది అనేటటువంటి ఒక ఇది ఉంటుంది. సో ఎప్పుడైతే తగ్గిపోతుంది అని అనుకుంటామో మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే భయపడుతూ ఉంటారు. సో దాని వల్ల కూడా వాళ్ళు రెసిస్ట్ చేసేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే బ్యాడ్ టైమింగ్. బ్యాడ్ టైమింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఎంప్లాయీస్ కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకుండా, టైం అనేది ఇవ్వకుండా, సో వాళ్ళు వెంటనే డెసిషన్ తీసేసుకొని నెక్స్ట్ వెంటనే వాళ్ళు చేంజెస్ చేయడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటి టైంలో కూడా ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే రెసిస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ అండ్ ఇండివిజువల్స్ ప్రిడిస్పోజిషన్ టువర్డ్స్ చేంజ్. కొంతమంది ఎలా ఉంటారు అంటే ఎంప్లాయీస్ కొత్తగా ఏదైనా చేయాలి అనుకోండి, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఓకే, అంటే కొత్తదనాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అంటే న్యూ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేయడం అనేది వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు కొత్తగా నేర్చుకోవడానికి అనమాట. ఓకే, లెర్నింగ్ అనమాట. ఓకే, కొత్త ఎన్విరాన్మెంట్ లో నేర్చుకోవడము, ఓకే, అప్డేట్ అవ్వడము వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా కొత్త సిస్టమ్ లోకి వాళ్ళు ఏం చేస్తారంటే అడాప్ట్ చేసుకోగలుగుతారు. అంటే ఈఆర్పి సిస్టమ్స్ లోకి ఈజీగా వాళ్ళు ఏం చేస్తారు అంటే చేంజ్ చేసుకోగలుగుతారు. ఓకే, కొంతమంది ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ ని మాత్రమే వాళ్ళు 100% సాటిస్ఫైడ్ గా చేయడం జరుగుతుంది. ఓకే, కొత్తగా ఏదైనా వర్క్ వచ్చింది అనుకోండి వాళ్ళు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఓకే, అలాంటి వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే రెసిస్ట్ చేసేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఈఆర్పి సిస్టమ్ ని ఎంబెడ్ చేసుకోనివ్వకుండా, ఇంటిగ్రేట్ చేసుకోనివ్వకుండా బిజినెస్ లో రెసిస్ట్ చేయడానికి గల కారణాలు. ఓకే, ఎంప్లాయీ రెసిస్టెన్స్ కి గల కారణాలు ఏంటి అంటే ఫియర్ ఆఫ్ ద అన్నోన్, మిస్ట్రస్ట్, లాస్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ, బ్యాడ్ టైమింగ్, తర్వాత ఏంటి అంటే అన్ ఇండివిజువల్స్ ప్రిడిస్పోజిషన్ టువర్డ్ చేంజ్. ఓకే, సో ఇవి ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి టాపిక్. ఒకసారి మనం ఇష్యూస్ అలాగే బెనిఫిట్స్ ఒకసారి చూద్దాము. ఈఆర్పి సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్: స్కాలబిలిటీ, ఆటోమేటిక్ రిపోర్టింగ్, క్వాలిటీ మెయింటెనెన్స్, లో కాస్ట్, తర్వాత బెటర్ సిఆర్ఎం, బిజినెస్ అనలిటికల్ టూల్స్, ఇంప్రూవ్డ్ డేటా యాక్సెస్, బెటర్ సప్లై చైన్,
రెగ్యులేటరీ కంప్లైన్స్, రెడ్యూస్డ్ కాంప్లెక్సిటీ. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఇష్యూస్ కూడా చూద్దాము. సో ఇంప్లిమెంటేషన్ ఈజ్ డన్ ఇన్ స్టేజెస్, తర్వాత ప్రాపర్ ట్రైనింగ్ ఈజ్ ఎసెన్షియల్, నెక్స్ట్ lack of proper analysis of requirements, lack of support from senior management, compatibility issues with ERP modules, కాస్ట్, తర్వాత ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఈ రెండు కూడా ఇష్యూస్, అలాగే బెనిఫిట్స్.